హలో ఆల్, మనం ఇప్పుడు టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మొదటిగా మనకి కావలసిన పదార్థాలు చూసేద్దాం. చికెన్ 500 గ్రామ్స్, మిర్చి 10, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. నేను అక్కడ మిస్టేక్ చేశానండి, నేను చెప్పడం మర్చిపోయాను. గరం మసాలా, ధనియాల పొడి. ఈ 2 ఆనియన్స్ కూడాను మనం పీల్ చేసేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. మీడియం సైజు అయితే సరిపోతాయండి ఆనియన్స్. ఇది గ్రేవీ కర్రీ కాదు కాబట్టి మనకి ఆ 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయి. అవి నీట్గా పీల్ చేసేసుకొని కడిగేసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలన్నీ సేమ్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. సేమ్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా అయితే కట్ చేశానో, సేమ్ మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. ఉల్లిపాయ మీద ఉండే ఆ బ్లాక్ ఒకటి వస్తుంది కదండి, ఫంగస్, అది క్లీన్ చేసుకోండి ఖచ్చితంగా. మర్చిపోవద్దు, అది చాలా ఇంపార్టెంట్. అది క్లీన్ చేసుకొని మీరు కట్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఉల్లిపాయ ముక్కలను అయితే తరుక్కోవాలండి. ఆ రేంజ్లో సేమ్ అదే రేషియోలో మనకైతే ఉల్లిపాయ ముక్కలు కట్ చేయడం అయిపోయిందండి. ఇక్కడ నేను కార్డ్ తీసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నానండి. మొత్తం వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ బాస్మతి రైస్ని. 2 టైమ్స్ అలా క్లీన్ చేసుకోండి బాస్మతి రైస్ని. అలాగే చూసారు కదండి ఎలా ఉంది రైస్. అలాగే చికెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ట్వంటీ మినిట్స్ బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నానండి నేను ఇక్కడ. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మనం ఈ ఆయిల్ని మనం రైస్లో మేనేజ్ చేసుకోవచ్చు. మనం తరుక్కున్న ఉల్లిపాయలు ఏవైతే యాడ్ చేసేసుకున్నాం ఆయిల్లో. మనకి ఇక్కడ ఉల్లిపాయలు అనేది డీప్ గా వేగాల్సిన పని లేదండి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి డీప్ గా అది ఫ్రై అయిపోతే అవి మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుందండి. ప్రాసెస్ ఇంకా ఉంది కాబట్టి మనము జస్ట్ వేసిన ఒక 2 minutes లో వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వెంటనే మనం పసుపు వేయించుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కరివేపాకు యాడ్ చేసుకుందాం మనం ఇక్కడ. అలాగే మనం తీసుకున్న మిర్చి ఏదైతే ఉన్నాయో ఆ మిర్చి యాడ్ చేసేసుకొని వేయించుకుందాము. మనం తీసుకున్న 500 గ్రామ్స్ చికెన్ ఏదైతే ఉందో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకొని మొత్తము ఏదైతే పేస్ట్ ఉందో అదంతా కలిపేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ముక్కకి సాల్ట్ పట్టాలండి, లేకపోతే టేస్ట్ ఉండదు. అలా వదిలేయొద్దు. ముందుగా సాల్ట్ వేసేసుకొని ఒక్క 5 minutes అలా ఉంచేసి నేను కార్డ్ వేసుకుంటున్నానండి. కార్డ్ కూడా ముక్కకి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. పెరుగు అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ముక్క టెండర్గా కుక్ అయ్యిద్ది, దానివల్ల మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా కార్డ్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 minutes అలా వదిలేసానండి. వదిలేసిన తర్వాత కారం, గరం మసాలా అండ్ ధనియాల పొడి మొత్తం వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 minutes వదిలేయాలండి. ఇప్పుడు మనమైతేను నేను ఇక్కడ గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడాను మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం గరం మసాలా, ఈ చిన్న టిప్ మాత్రం మీరు పాటించాలి. ఏంటంటే మనం మొత్తం హై ఫ్లేమ్లో చేసుకోవాలి ఈ ఫ్రైని. కానీ గరం మసాలా వేసిన తర్వాత ప్రాసెస్ మొత్తం కూడాను 10 minutes స్లో కుకింగ్లో వదిలేయాలండి మనమైతే. నేను కరివేపాకు యాడ్ చేసుకునేది మొత్తానికి ఆప్షనల్ మాత్రమేనండి. నాకు కరివేపాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ కరివేపాకు వాడతానండి. అది మా ఆప్షనల్ మాత్రమే. నేను ఇక్కడ ఎగ్స్ కూడా యాడ్ చేస్తానండి. ఫ్రై పీస్ బిర్యానీలో ఎగ్స్ బాగుంటాయి.
తినడానికి మనం ఇష్టపడతాం కూడా బిర్యానీలో ఎగ్ ఉంటే, అందువలన నాకు ఇష్టం కాబట్టి నేను ఎగ్స్ వేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. దీన్ని ఇలా మనం ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి స్లో కుకింగ్లో. మనకి ఇక్కడ టేస్టీ ఫ్రై పీస్ చికెన్ అయితే అయిపోయిందండి. చాలా చాలా టెండర్గా కుక్ అయింది. మనం ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం ఆయిల్ తీసుకున్నానండి నేను, చాలా తక్కువ, ఎందుకంటే ఫ్రై పీస్లో ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ తక్కువ తీసుకున్నాను. మనం ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. నేను ముందుగానే హోల్ గరం మసాలా వేసేసుకున్నానండి, చెప్పటం మర్చిపోయాను దాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర కూడాను పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి మనము ఆయిల్లో. మీరు ఫ్రై పీస్ చేస్తున్నారు కాబట్టి బగారా రైస్లో ఏదైతే మనం చేస్తున్నామో దానిలో రైస్ ఏదో ప్రిపేర్ చేస్తున్నామో దానిలో మనము ఆయిల్ తక్కువ వేసుకున్నా మనకి అవుతుందండి, మెయింటైన్ అయిపోతుంది. మీరు అలాగే ట్రై చేయండి, ఎక్కువ ఆయిల్ వాడడం మంచిది కాదు కాబట్టి. ఇక్కడైతే మనకి మొత్తం మంచిగా వేగిపోయాయండి. ఏమైతే తీసుకున్నామో పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా వేగిపోయినాయి. ఇక్కడ మనము తగినంత వాటర్ పోసుకున్నాం. ఏ గ్లాస్తో అయితే మీరు బాస్మతి రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ కొలతతో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి ఖచ్చితంగా. ఇది టిప్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలా చేయకుండా ఏదో అందరిలో వేసేస్తే అది సెట్ కాదండి, మంచిగా ఉడకదు, పొడి పొడిగా. నేను సాల్ట్ వేసుకున్నాను, అక్కడ బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. 1.5 గ్లాస్ కొలత ప్రకారమే వేసుకోండి. నేను ఇక్కడైతే రైస్ అయిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను. రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, పొడి పొడిలాడుతూ. మనకి ఎంత రేషియోలో కావాలో అంత అయితే అయిపోయింది. మనకి ఇక్కడ టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో కూడా నా కామెంట్ సెక్షన్లో నాకు టిప్స్ ఇవ్వండి. నేను ఏదైనా మిస్టేక్ చేసినా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఒక్క లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.